10 ఏళ్ల తర్వాత నిజమైన తెలంగాణ వచ్చిందన్నట్టు మీ ముఖంలో కలగనిపిస్తుంది. తెలంగాణ ఎవరి కోసం ఏర్పడ్డది, ఎందుకోసం ఏర్పడ్డది? అసలు కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదా? కేసీఆర్ గారి ఉద్యమం చేస్తే జైలు జీవితాన్ని గడిపినాం. కేసీఆర్ ఏ జైలు జీవితం గడిపి, కేటీఆర్ ఏ జైలు గడిపి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు అని చెప్పి అది శుద్ధ తప్పు. 10-11 ఏళ్ల కింద తన పాట ద్వారా లక్షల మంది 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఎక్కడున్నాడు, ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది? వాస్తవానికి కలెక్టర్ కావాలని ఒక ఆశ ఉండే. ఒకానొక సందర్భంలో ఈ వరంగల్ రవిని కూడా హత్య చేసే ప్రయత్నాలు జరిగినాయి. ఇతన్ని చంపేస్తే సమస్య అక్కడికక్కడే పరిష్కారం అవుతుంది అనేంతగా వచ్చింది అని అంటే ఏంటి మీలో ఉన్న ప్రత్యేకత? వామపక్షాల భావాల ప్రభావం నా మీద ఉంది. పాటే ప్రాణం అయిపోయి పాటే ఉద్యమానికి నిలయమైంది. డిమాండ్కి పంపకుండా నైట్ 1 o'clock ఔటర్ రింగ్ రోడ్ పిట్టలు కిచకిచ అని మొదలుతుంటే చల్లటి గాలి మనిషిని ఒక టెర్రరైజ్ చేసింది. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటాడు వరంగల్ రవి? అందులో ప్రధానంగా లక్షల మందిని కదిలించిన పాట ఏందనంటే ఏం చెప్తారు? ఓయమ్మా ఓ యాకమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా చినిగిన చీర సందుల్లో. పాటల వల్ల ప్రమాదం ఉన్నది, పాటల వల్ల కొంపలు గాలిపోతాయి, పాటల వల్ల రాజ్యాలు కూలిపోతాయి. పాట రాస్తున్న కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం తీసుకుపోతావు? ఈర్షాద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా ఈ తెలంగాణము, కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా, తెలిసిన వాడే మహామహుడు అది తెలియనోడు కేసీఆర్ మూర్ఖుడు. కేసీఆర్ గారిని మూర్ఖుడుగా వర్ణిస్తున్నారు కదా. ప్రజల బాగుగోగులను రాజు చూసుకోవాలి తప్ప ప్రజల వినాశనాన్ని కోరుకున్నటువంటి రాజును కీర్తించారు. తెలంగాణను రక్షించేది ముగ్గురు దేవుళ్ళే. ఎవరా ముగ్గురు దేవుడు? ఈ రకంగా ఇంత నిర్వీర్యం 10 ఏళ్లుగా కేసీఆర్ గారు చేసిపోయారంటారా? 20 లక్షల వాచ్ పెట్టుకునేటువంటి కవిత అట్లనే, కేటీఆర్ అట్లనే ఉంటాడు. నాకు నచ్చని నగర జీవనము ఎటు పరుగెడుతుందిరా, నీ కడుపులోకి బువ్వకు తెచ్చే రైతన్నే గొప్పరా. డబ్బు 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 సంపాదించాలి. కొత్తగా వస్తున్న యువతరానికి వరంగల్ రవి గారు అంటే ఎవరు, అసలు వరంగల్ రవి గారి పాత్ర ఏంది ఉద్యమంలో అంటే ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి కూర్చొని చర్చించినటువంటి యాప్ షెట్కి అడిగినా తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం ఏం చేసిందని.